ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదే దారి మనసా మందిర్ వెళ్ళడానికి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక సిగ్నేచర్ ఉంటుంది. అక్కడ నుండి నేరుగా ఈ దారి నేరుగా పోతే ఇదే. ఇక్కడ 2 దుకాణాలు ఉంటాయి, ఒక బస్ స్టాప్ ఉంటుంది. ఇదే దారి. తీసుకుంటారు కదా. నాగం కాబట్టి పాలు కావాలా, పాలు తీసుకో. అదిగో డబ్బాలు. అంతేనా? ఇంకా ఈ మెయిన్ పూల్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఒకనాడు రైతు తన పొలం దున్నుతుండగా ఆ నాగమ్మ విగ్రహం బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆ విగ్రహం అక్కడ స్థాపించి పూజలు చేశారు. ఆ తర్వాత ఇక్కడి మందిరం స్థాపన అయింది. తర్వాత ఇక్కడ మందిరం మీద ఎటువంటి పైకప్పు ఉండదు. కారణం ఏంటంటే ఆ దేవి యొక్క కృపకి ఈ పైన ఎప్పుడైనా పైకప్పు వేసినప్పుడు ఏదో సమస్య వచ్చేది. అయితే అప్పుడు దేవి ఆ ఊరి అధికారిపై కనపడి నాకు వెలుతురు గాలి వచ్చినట్టుగా ఉంచమని అతన్ని కలలో చెప్పింది. అప్పటి నుండి ఆ మందిరం పైకప్పు మోయడం లేదు, అలాగే తెరచుకొని ఉంటుంది. ఇంకొకటి, ఈ మందిరము లోపల ఎటువంటి పంతులు ఉండరు. కాబట్టి మన చేతులతోనే ఆ దేవి పాలు నైవేద్యాన్ని అందించాలి. ఇంతవరకు విషయాలు తెలుసుకున్నాం. ఇంతవరకు ఇంకా విషయాలు తెలుసుకోవడానికి నా యూట్యూబ్ చూస్తూ ఉండండి.
আমি এমনি আর কি করছি మొక్కులు ఫ్రెండ్స్, నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందండి. నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మరి దీనికన్నా ముందు ఒక వీడియో నేను వేశాను, వాటిలో టైమింగు మరియు ప్లేస్ గురించి చెప్పాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్.